కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన సింగపూర్కు చెందిన కంటైనర్ నౌకలో పేలుళ్లు సంభవిస్తున్నాయి. మంటలు చిక్కుకున్న నౌక నుంచి ఇప్పటికే 18 మంది సిబ్బందిని నేవీ, కోస్ట్ గార్డు రక్షించాయి. వారిని ఐఎన్ఎస్ సూరత్లో మంగళూరు పోర్టుకు తరలించాయి. మరో 4 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం భారత తీర రక్షక దళానికి చెందిన సాచెట్, సముద్ర ప్రహరీ నౌకలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నాయి. సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న MV Wanhai 503 కంటైనర్ నౌకలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నూరు జిల్లాలోని అజిక్కల్కు 44 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా 18 మందిని భారత నేవీ, తీర రక్షక దళాలు రక్షించాయి. వీరిలో 8 చైనా పౌరులు, 6 తైవాన్ జాతీయులు, 5 మయన్మార్, 3 ఇండోనేషియా పౌరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. నౌకలోని మధ్య భాగంలో మంటల తీవ్రత అధికంగా ఉందని కోస్ట్ గార్డు తెలిపింది. 10 నుంచి 15 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయని వెల్లడించింది. 2 డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. సాచెట్, సముద్ర ప్రహరీ నౌకలు సింగపూర్ నౌకలోని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయని వెల్లడించింది. నౌకలో మరిన్ని పేలుళ్లు సంభవించి ఓడ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉందని ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ తెలిపింది. నౌక సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక నిపుణులను నియమించుకోవాలని నౌక యాజమాన్యాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆదేశించింది. నౌకలో మంటలు అంటుకునే స్వభావం కలిగిన రసాయనాలు ఉన్నాయని అజిక్కల్ పోర్టులోని ఓ అధికారి తెలిపారు. ప్రమాదకర రసాయనాలతో ప్రయాణిస్తున్న MV Wanhai 503 నౌక ఈ నెల 7న శ్రీలంకలోని కొలంబో నుంచి బయలుదేరింది. ఇవాళకి ముంబై పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఈలోపే నౌకలో పేలుడు సంభవించి మంటల్లో చిక్కుకుంది. ఇటీవల కాలంలో కేరళ తీరంలో కంటైనర్లతో కూడిన నౌక ప్రమాదంలో చిక్కుకోవడం ఇది రెండోసారి. గత నెల మే 24న లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న నౌక సముద్రంలో మునిగిపోయింది.